మర్చిపోయారా ప్రతి ఒక్కరు యూట్యూబర్ వైష్ణవి విషయాన్ని? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇష్టం వచ్చినట్లు వాడుకొని తర్వాత చంపేసినా మన చట్టాలు ఏం చేయవు. గట్లనే ఉన్నది మరి ఈ పరిస్థితి. యూట్యూబర్ వైష్ణవి చనిపోయి ఈ రోజుకి దాదాపు 10-12 రోజులు గడిచిపోయినాయి. ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. అసలు మీరు న్యాయం చేస్తారా చెయ్యరా? ఇదే ఘటన ఒక రాజకీయ నాయకుని ఇంట్లో జరిగినుంటే ఈ పార్టీకి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుండే. ఈ పార్టీకి వాడు ఎన్కౌంటర్ అవుతుండే. అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా? న్యాయం చేస్తామన్న పోలీసులు ఎక్కడ పోయారు? యూనిఫామ్ ఇస్త్రీ పెట్టి ఇంట్లో బీర్వాల పెట్టి సినిమాల చీకర్లకు పోయిరా? మీరు ఎట్లయినా వాడిని చంపుతలేరు. వాడిని మా చేతికైనా అప్పచెప్పండి. వాడిని నడి రోడ్లో నరికి ఆ చెల్లె కోసం ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు చట్టాలకు మర్యాద ఇవ్వడం మాత్రమే చూసిరు. చట్టాలని చేతిలోకి తీసుకోక ముందే వాళ్ళకి న్యాయం చేయండి. ప్రతి ఒక్కరు జస్టిస్ వైష్ణవి